ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇదైతే చూపిస్తున్నాను ఎందుకంటే డెకరేషన్కి మనకైతే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా. ఇంకా మేమైతే డెకరేషన్కి ఇలా బ్యాక్ డ్రాప్ తీసేసుకున్నాను మీషోలో. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నచ్చితే చెప్పండి, నేను దాన్ని కోడ్ ఇస్తాను మీకు. ఇంక ఇక్కడ నేనైతే వాల్కి స్టిక్కర్స్ అవి ఇంకా తీసుకొచ్చుకున్నాను డీమార్ట్లో. ఇంక ఇలా అయితే టేబుల్ వేసి మంచిగా అరేంజ్ చేసేసాను అనమాట. బ్యాక్ డ్రాప్ అయితే బ్యాక్ డెకరేషన్ అయితే నాకు చాలా సింపుల్గా ఇలానే నచ్చేసింది. సో అందుకే ఇంకా ఇలా చేసేసాను. ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారిని రెడీ చేయడానికి ఇలా డబ్బలు తీసుకొని అందులో బియ్యము ఇంకా కలుషము ఇవన్నీ ట్రై చేస్తున్నాం అనమాట అమ్మవారికి. మేమైతే నైటే రెడీ చేసేసుకున్నాము, ఎందుకంటే మనకి మార్నింగ్ లేవగానే చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా కలుషము అవన్నీ మంచిగా పెట్టేసుకొని శారీ కూడా నైటే కట్టేసామన్నమాట. ఇంకా అమ్మవారికి కొంగు అవన్నీ వేస్తాం కదా, సో అందుకే కోలా కూడా అనమాట. ఇంక ఇక్కడ ఫైనల్లీ మా అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. చూసేయండి ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మా మమ్మీ ఈసారి అయితే 108 గాజులతో మంచిగా పూజ చేస్తుంది, రకరకాల గాజులతో. ఇంకా మేమైతే 5 ఐటమ్స్ కోడిలు, పరవన్నం, సిరా, పూర్ణం ఇలా అయితే అన్ని 5 ఐటమ్స్ పెట్టేసింది. మంచిగా అమ్మవారిని అయితే ఇంకా అలంకరించి ఇలా పూజ చేసేసుకొని ఇంకా ఫైనల్లీ హారతి కూడా ఇచ్చేసేసాము. ఇంక ఇక్కడ తాంబూలం అంటాం కదా వచ్చిన వాళ్ళందరికీ, ఇలా అయితే మంచిగా తాంబూలం పెట్టేస్తున్నాం అనమాట. తమలపాకు, పసుపు, కుంకుమ, సోని, గాజులు, పువ్వు, అట్టిపండు ఇలా అన్నీ పెట్టేసుకొని శనగలు ఇంకా మేమైతే తాంబూలం తీసేసుకున్నాము. మా మమ్మీ నాకు మా చెల్లికి పెట్టేసింది అనమాట. తాంబూలం పెట్టేసిన తర్వాత మేమైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చేసేసింది. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిపోయింది. మీది కూడా ఎలా జరిగిందో మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందు ముందు మీకు చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ చాలా బాగుంది. ఇయర్ అయితే నాకు చాలా నచ్చేసింది. అమ్మవారు ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఎలా అనిపించింది, మీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ప్లీజ్ లైక్, షేర్.